గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. గైస్, చాలా రోజులైంది నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేసి. ఈ మధ్యన అన్ని షాపింగ్, స్కిన్ కేర్ ఇవే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం అయితే 9:15 అయింది. ఇప్పుడే లేచాను. నేను ఇక్కడ కారిడార్లో అయితే కూర్చొని ఉన్నాను. సో ఈరోజు ఎలా అయినా వ్లాగ్ రికార్డ్ చేయాలని చెప్పి ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను. ఈ రోజంతా ఫుల్ ప్యాక్డ్ ఉంది గైస్. షూట్స్తో కానీ లేకపోతే ప్లాన్స్తో కానీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ప్లాన్ ఉంది ఈరోజు. సో మొత్తం డే ఇన్ మై లైఫ్ ఎలా గడిచింది అనేది అయితే నేను మీకు వ్లాగ్ షూట్ చేస్తాను. అండ్ డైలీ నేను ఏం చేస్తాను అనేది కూడా కొంచెం కొంచెంగా రికార్డ్ చేస్తాను. ఐ థింక్ ఈరోజు కింద వడ పెట్టారు అనుకుంటా, వెళ్ళి తినాలి ఇప్పుడు. ఎందుకంటే చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే. మోస్ట్లీ నాకైతే ఉండట్లేదు బ్రేక్ఫాస్ట్, కొంచెం లేట్గా లేస్తుంటే. ఈరోజు కొంచెం త్వరగా లేచాను కాబట్టి వెళ్ళి తినేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నేను ఐస్ డంక్ చేస్తున్నాను గైస్. మీషోలో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, అది కొంచెం మంచిగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఈరోజు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం గైస్, కానీ వెళ్తామో లేదో ఇంకా అంతగా డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా టికెట్స్ బుక్ చేయలేదు. సో వెళ్తే అది కూడా వ్లాగ్ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది గైస్. చాలా షూట్స్ ఉంటే నిన్న షూట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. నిన్న డెడ్ లైన్ ఉంది నాకు. సో అందుకనే నిన్న నైట్ ఎంత టైం అయినా సరే అవి షూట్ చేసి ఎడిట్ చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకే కొంచెం లేట్గా లేచాను ఈరోజు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి త్వరగా స్టార్ట్ అవ్వాలి. నిక్కి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి నేను. కానీ దానికన్నా ముందు ఒక చిన్న పని ఉంది, అది కూడా చూసుకొని ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి అయితే నిక్కి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతాను నేను. లంచ్ చేసేసి ఇక్కడే లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాను. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఐస్ డంక్ చేసుకొని టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. గైస్, నేను 9:30 ఆ టైంకి అయితే కిందకి వెళ్ళాను. అప్పటికే చట్నీ అయిపోయింది, ఓన్లీ వడ ఒకటే ఉంటే దాంతో పప్పు వేసుకొని తెచ్చుకున్నాను నేను. అండ్ సమ్మర్ కాబట్టి మోస్ట్లీ వాటర్ తాగడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మొన్నటి వరకు మా రూమ్ లో ఏసీ అయితే లేదు. అప్పుడు నాకు ఇది చాలా మంచిగా యూజ్ అయింది. లైక్ ఐస్ క్యూబ్స్ మార్నింగ్ లేవగానే ఫేస్ అందులో డంక్ చేస్తే చాలా మంచి రిలీఫ్ అనిపించింది నాకైతే. రోజు ఈ రిచువల్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను, ఎందుకంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది అండ్ పోర్స్ కూడా మంచిగా క్లాగ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి విన్నాను నేను. ఇది ఫోల్డబుల్ది కాబట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఒక బౌల్ లా ఫామ్ అవుతుంది. దాని వల్ల నాకు చాలా ప్లేస్ సేవ్ అయినట్టు అనిపించింది. అండ్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టడానికి చాలా కాంపాక్ట్ గా ఉంది నాకైతే. దాంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మన ఫేస్ అందులో డంక్ చేసి ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచొచ్చు. నేనైతే డైలీ 3 minutes చేస్తాను ఇది. లైక్ ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి మళ్ళీ డంక్ చేసి మళ్ళీ తీసి అలా చేస్తాను. ఇదంతా కొంచెం రెడ్డిష్ అవుతుంది. యాక్చువల్ గా వాటర్ అయితే ఫస్ట్ టైం అంత కూల్ ఉండవు, కానీ తర్వాత కింద ఉన్న ఐస్ క్యూబ్స్ అన్ని ఇలా పైకి వచ్చేస్తాయి. దాని తర్వాత అయితే చాలా చిల్డ్ వాటర్ అనిపిస్తుంది మనకి. అప్పుడు కూడా మనం డంక్ చేసి పెడితే మన ఫేస్ లో అనేది కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తాయి. లైక్ పోర్స్ అవి ఓపెన్ అప్ అవ్వడం, మంచిగా రెస్పాండ్ అవుతుంది మీ స్కిన్ మీకు. తర్వాత జస్ట్ ఇలా మైక్రోఫైబర్ టవల్ తో అయితే మంచిగా డ్యాప్ చేసేస్తాను. ప్రోడక్ట్ లింక్స్ కావాలంటే నాకు డెఫినెట్ గా కామెంట్స్ లో అయితే చెప్పండి, ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను నేను. ఈ మధ్యనే నేను ఆక్వాలెన్స్ లెన్సెస్ అయితే ట్రై చేస్తున్నాను, కాంటాక్ట్ లెన్సెస్ ఇవి. నేనైతే మంత్లీకి తీసుకుంటాను గైస్, ఈసారి 3 months కి తీసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. అండ్ నేనైతే డైరెక్ట్ హ్యాండ్ తో పెట్టకుండా ఈ మధ్య ఈ టూల్స్ అయితే యూస్ చేస్తున్నాను నేను. రీసెంట్ గా ఒక కిట్ కొన్నాను, అందులో వచ్చాయి ఇవి. నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు పెట్టుకోవడం కొంచెం ఈజీగానే అయిపోతుంది. స్టార్టింగ్ లో అయితే నేను చాలా కష్టపడేదాన్ని, కానీ ఇప్పుడైతే నాకు కొంచెం ఈజీ అయింది, వెంటనే పెట్టేసుకోగలుగుతున్నాను. అప్పట్లో అయితే ఒక 1/2 hour టైం పట్టేది నాకు పెట్టుకోవడానికి. అలా వాడుతూ ఉంటే అలవాటు అయిపోయింది ఇంకా అలాగా. సో జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను. అండ్ ఇంకొక కన్నుకు కూడా పెట్టుకుంటున్నాను ఇక్కడ. రీసెంట్ గా నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేసినప్పుడు ఆ బాక్స్ ఎక్కడో పోయింది గైస్. సో అప్పుడు నేను ఇది కొన్నాను. ఈ కిట్ అయితే నాకు చాలా మంచిగా యూజ్ అయింది. బ్లింకిట్ లో కొన్నాను అనుకుంటా ఇది. దీనికి మిర్రర్ కూడా ఉంది కాబట్టి ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటది అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ద స్కిన్ కేర్ పార్ట్ గైస్. నేనైతే మాయిశ్చరైజర్, న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఫాక్స్టైల్ సన్ స్క్రీన్, అంతే, ఇంకెక్కువ ఏం యూజ్ చేయను. అండ్ నాకు కొంచెం ఇట్లా జిడ్డు ఫీలింగ్ అవుతుంది కాబట్టి నేను పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తాను గైస్. ఎస్, ఇట్ సౌండ్ క్రేజీ, బట్ పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తాను నేను కొంచెం ఆ మ్యాటీ ఫినిష్ కోసం. ప్రోడక్ట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, నీడ్ ఉన్న వాళ్ళు డూ చెక్అవుట్. అండ్ లిప్ బామ్ అయితే నేను చాప్టెక్స్ లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఇది మా డర్మాట్ రికమెండ్ చేశారు నాకు. ఎవరికైతే చాప్డ్ లిప్స్ ఉన్నాయో వాళ్ళకైతే ఈ లిప్ బామ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. కొంచెం కాజల్ కూడా అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్ గా కాజల్ అప్లై చేయకూడదు అంటారు లెన్స్ పెట్టుకున్నప్పుడు, బట్ ఐ లవ్ కాజల్. అండ్ లిప్స్టిక్ అయితే నేను ఎప్పటి నుంచో ఇదే లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐ లవ్ దిస్ షేడ్. ఆల్రెడీ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. దిస్ ఇస్ ఫ్రమ్ షుగర్ బ్రాండ్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి.
చాలా పిగ్మెంటెడ్ ఉంటది. డన్ విత్ ద స్కిన్ కేర్ అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే నేను వెస్ట్ సైడ్ లో తీసుకున్నాను. దిస్ ఇస్ ఎ కార్డ్ సెట్. ఈ లోపు నేను బయటకెళ్ళి కూడా వచ్చేసాను, చిన్న పని ఉంటే. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే కిందకి వెళ్తున్నాను. ఈ రోజు బెండకాయ అండ్ పప్పు పెట్టారు. మా పీజీలో అయితే ఫుడ్ బాగానే ఉంటది గైస్, బట్ ఇప్పుడు కొంచెం గ్యాస్ వల్ల కొంచెం లిమిటెడ్ చేశారు, బట్ ఫుడ్ అయితే బాగుంటది. ఇంకా లేట్ చేయకుండా నిక్కి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎంత ఎండ ఉందంటే గైస్, చాలా ఎక్కువ ఎండ ఉంది. అసలు నేను లెన్సెస్ కూడా పెట్టుకున్నాను కదా, ఆ వేడి గాల్పు అనేది తెలుస్తుంది నాకు. సో ఇంకా నేను మొత్తం స్కార్ఫ్ తో ఇలా కవర్ చేసుకొని వెళ్ళాను నేను నిక్కి వాళ్ళ ఇంటికి. బట్ అయినా సరే నాకు కళ్ళు చాలా మంటలు వచ్చినాయి నిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి. ఫైనలీ నిక్కి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. హియర్ ఈస్ ద నిక్కీ అండ్ బ్రౌనీ గైస్. ఫస్ట్ మేమైతే 4 o'clock షోకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా నిక్కి కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ మా ప్రవళిక వచ్చేటప్పటికి 4:30 అయింది అనుకోండి, అది వేరే విషయం. 4 కి షో అంటే 4 కి బయలుదేరుతుంది గైస్ మా ప్రవళిక. అందుకనే కొంచెం ప్లాన్స్ అటు ఇటు చేంజ్ అయ్యి 7 o'clock షోకి అయితే వెళ్ళాం మేము. ఈ లోపు కొంచెం స్కిన్ కేర్ కాంటెంట్ అయితే షూట్ చేశాను నేను నిక్కి వర్క్ అయ్యే లోపు. ఫైనల్ గా ప్రవళిక అయితే ఇప్పుడు వచ్చింది. గైస్ వి గాట్ రెడీ. నేను ఇప్పుడే లెన్స్ తీసేసి స్పెట్స్ పెట్టుకున్నాను. షూట్ చేసి చేసి కొంచెం ఐ స్ట్రెయిన్ అయితే స్పెట్స్ పెట్టుకున్నాను ఇప్పుడే. సో యా, ఇప్పుడైతే మూవీకి వెళ్దాం. లెట్స్ గెట్ గోయింగ్. గైస్ ఎక్కడికి వచ్చాం మనం? మా స్కూల్ గైస్. కొంచెం అటు తిరిగి చూడండి గైస్. మీ పోస్టర్లు ఉన్నాయా? అంత సంవత్సరాలు అయిపోయిందా? తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇక్కడికి వచ్చారంట గైస్. గైస్ ఇది వాళ్ళ స్కూల్ అంట. సో ఇప్పుడు ఇక్కడ ఆగాము. వీఆర్ హెడ్డింగ్ అవుట్ టు సినిమా నౌ. యాక్చువల్లీ మూవీ 7 కి, ఇప్పుడు 6 o'clock అయింది. సో యా, ఇక్కడ వాళ్ళ స్కూల్ గురించి అయితే చెప్తున్నారు. బట్ యాజ్ యూజువల్ నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను, వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. సో యా, వాళ్ళ స్కూల్ గురించి చెప్తున్నారు. ఇక్కడ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంటది, ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉంటది అన్ని చెప్తున్నారు. అండ్ ఇక్కడే వాళ్ళు చిన్నప్పటి నుంచి పానీపూరి తినేవారంట. సో ఇంకా మేము కూడా టేస్ట్ చేసాము. ఎస్ గైస్, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగేసి ఇంకా మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మాల్ కి ఆపోజిట్ లోనే ఇలా స్లిప్పర్స్ అమ్ముతున్నారు. ఇక్కడైతే చాలా బాగుంటాయని చెప్పి నిక్కీ చెప్పింది. సో చూద్దామని చెప్పి వెళ్ళాము, ఏమైనా మంచిగా ఉంటే తీసుకుందామని చెప్పి. మాకైతే మంచిగానే దొరికాయి. నిక్కీ ఒక 2 pairs తీసుకుంది అండ్ నేను కూడా ఒక పెయిర్ తీసుకున్నాను. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి మోడల్ అయితే ట్రై చేస్తున్నాను. అసలు ఎప్పుడు నాకు ఇట్లాంటివి సెట్ అవ్వవు, నా పాదానికి సరిపోవు గైస్. అందుకే ఇప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ఓకే సరిపోయినాయి, ఇది కొంచెం అడ్జస్టబుల్ ఉంది కాబట్టి ఓకే అనుకున్నాను. ఫైనల్ గా అక్కడ 150 రూపీస్ 3 pairs కలిపి మాకు 450 ఎంత పడింది. ఫైనల్ గా అక్కడ అన్ని తీసేసుకొని మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేము కొనేటప్పుడు రమ్మంటే రాలేదు, కానీ ఇప్పుడు మాల్ పార్కింగ్ లో ఏం కొన్నారో నాకు చూపించండి అర్జెంట్ గా అని చెప్పి ఇక్కడ అర్జెంట్ గా ఏం కొన్నామో చూస్తుంది గైస్. మేమేమో 6 o'clock కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేటప్పటికి 7 అయిపోయింది గైస్. 7:10 కి షో. ఇంకా మేము పైకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోవాలి. యాక్చువల్ గా మేము మమ్మీ మూవీకి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ మా ప్రవళిక ఈ మూవీ బాగుందంటే వచ్చాము. ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ కి వెళ్తున్నాం గైస్ ఇప్పుడు మేము. రీసెంట్ గా మొన్న నేను అల్లు సినిమాస్ కి వెళ్ళాను. త్రిబుల్ ఏ మాల్ లో మూవీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ కూడా లోపలే ఎస్కలేటర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఈ థియేటర్ లో ఫుడ్ చాలా బాగుంటది అని చెప్పి మా నిక్కీ చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు రాలేదు గైస్ నేనైతే. వాళ్ళు చాలా సార్లు వచ్చారంట, బట్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మేము కిందనే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చినా కూడా మాకు టికెట్స్ అయితే ఫోన్ కి మెసేజ్ వస్తుంది అని చెప్పారు, కానీ రాలేదు. సో అక్కడ కొంచెం లేట్ అయింది మాకు. స్క్రీన్ అది తెలుసుకొని వెళ్ళేటప్పటికి లేట్ అయింది. దిస్ ఇస్ స్క్రీన్ 5. మేము స్క్రీన్ 5 కి అయితే వెళ్ళాము. జస్ట్ ఇలా ఎంటర్ అవుతున్నాము, మూవీ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా అందుకనే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల మొబైల్ కి టికెట్స్ అయితే
సెండ్ అవ్వలేదంట. సో, అందుకనే మొత్తం మళ్ళీ మేము సీట్స్ ఏం బుక్ చేసుకున్నాము, ఏ స్క్రీన్‌కెళ్ళాలి అని చెప్పి మొత్తం అన్నీ కనుక్కొని వచ్చేటప్పటికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. థాంక్ గాడ్ ఇంకా టైటిల్ అయితే పడలేదు. జస్ట్ ఇంకా యాడ్స్ రోల్ అవుతున్నాయి అంతే. ఐ డిడ్‌ంట్ ఎక్స్‌పెక్టెడ్ మూవీ ఇంత బావుంటదని చెప్పి. యాక్చువల్‌గా ఏదో ఫన్ మూవీ అనుకుని వచ్చాం గానీ ఫుల్ ఆఫ్ ఎమోషన్ ఉంది గైస్ మూవీ. ఫస్ట్ పార్ట్ కూడా అలాగే ఉంటదంట. బట్ నేను చూడలేదు. ఈ మూవీ కూడా ఇంటర్వెల్ ముందు వరకు చాలా క్రేజీ అండ్ ఫన్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఆఫ్ ఎమోషన్ గైస్. థియేటర్ అంటే ఇట్లా ఏడ్చేస్తున్నారు. అంత ఎమోషనల్‌గా ఉంది మూవీ అయితే. మిగతా ఫ్యాన్ గైస్. గైస్ జస్ట్ ఇప్పుడే నాకు కెమెరా దగ్గర చిన్న స్క్రాచ్ పడింది. అందుకే మీకు ఆ లైటింగ్ అంతా కనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. గైస్ జస్ట్ ఇప్పుడే మెరాడియన్ రెస్టారెంట్ వచ్చాము. పిచ్చ వెయిటింగ్ ఉంది యాక్చువల్లీ. టైం ఇప్పుడు 10:30 అయింది. ఇప్పుడే షో అయింది. షో అయ్యి ఇట్లా పక్కన ఉన్న మెరాడియన్ కి వస్తే పిచ్చ వెయిటింగ్ ఉంది. లెట్ మీ షో యూ. యూజువల్ గా ఇంత వెయిటింగ్ ఉండదంట. బట్ ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్ కూడా కాదు గైస్. ఎందుకో గానీ చాలా రష్ ఉంది. లోపల కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు చూడండి. అసలు ఎక్కడ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. అంతసేపు వెయిట్ చేసి లోపలికి వెళ్ళి కూర్చోగానే వెజ్ లేదని కానీ మేము అందరం చాలా డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చేసాము. గైస్ మెరేడియన్ లో వెజ్ లేదని చెప్పి శ్రీనగర్ కాలనీలో ఉన్న చాప్ స్టిక్స్ కి వచ్చాము. ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. చాప్ స్టిక్స్ ఇక్కడ మోస్ట్లీ నేపాల్ అటు సైడ్ వాళ్ళే కుకింగ్ చేస్తున్నారు. సన్న నూడిల్స్ ఉన్నాయి అండ్ మెనూలో అయితే చాలా క్రేజీ ఐటమ్స్ ఉన్నాయి గైస్. వెరైటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంటది వచ్చాక చూద్దాము. యాక్చువల్లీ మెరేడియన్ లో వెజ్ ఉంటే అక్కడే తింటుండే గానీ వెజ్ లేదు. సో మా ప్రవళిక తిందని చెప్పి మేము ఇప్పుడు నగర్ కాలనీలోనే చాప్ స్టిక్స్ అయితే వచ్చాము. వచ్చాక టేస్ట్ ఎలా ఉందో నేను డెఫినెట్ గా అప్డేట్ చేస్తా. గైస్ దిస్ ఈస్ చికెన్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ and here is our starter, chicken starter guys. and ఇదైతే వెజ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. గైస్ చికెన్ స్టార్టర్ ఒకటి పెట్టుకున్నాము. అది చాలా గ్రేవీతో వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద ఐటమ్స్ వి ఆర్డర్డ్. ఇంకా ఒక సూప్ కూడా ఆర్డర్ చేశాను. చికెన్ నూడిల్స్ సూప్ చెప్పాను. ఇదైతే ఇలా వచ్చింది. లెట్స్ ట్రై అండ్ టెస్ట్ ఎలా ఉందో. చాలా వైట్ ఉంది. సేమ్ వాటర్ లాగే ఉంది గైస్. కానీ ఎలా ఉందో తెలీదు. లెట్స్ సీ. సూప్ అయితే ఓకే ఉంది. అంత టేస్ట్ ఏం అనిపించట్లేదు. బట్ ఫ్రైడ్ రైస్ ఇస్ గుడ్. సూప్ ఓకే. 110 రూపీస్ అంటే అంత వర్త్ కాదనిపించింది నాకు. గైస్ ఫైనల్లీ హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నానంటే టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. మోస్ట్లీ అందరూ పడుకొని ఉన్నారు. అందుకే కొంచెం స్లో మాట్లాడుతున్నాను. ఈ రోజు అయితే ఇలా గడిచింది. మూవీ కాస్త మొత్తం షూట్ అయిపోయింది ఈ రోజంతా. యాక్చువల్లీ మధ్యాహ్నం నేను నిక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చాలా స్కిన్ కేర్ కాంటెంట్ అయితే షూట్ చేశాను. అవన్నీ మీకు తొందరలోనే షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. మా రూమ్మేట్ కూడా పడుకుంది. సో అందుకే నేను బయటకు వచ్చి అయితే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద కారిడార్ అన్నమాట. మా ఫ్లోర్ లో ఇక్కడ సోఫా ఉంటది. సో వీ కెన్ స్పెండ్ టైమ్ హియర్. ఇప్పుడు ఫైనల్ గా 12 అయింది టైం. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. మొత్తం అందరం ఎవరింటికి వాళ్ళు రీచ్ అయిపోయారు. నేను కూడా హాస్టల్ కి వచ్చేసాను. సో ఇప్పుడైతే జస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ అప్లై చేసుకొని పడుకొని పోతాను గైస్. పెద్దగా స్కిన్ కేర్ చేసే అంత ఓపిక కూడా లేదు నాకు.
జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని పడుకొని పోతాను వెంటనే. యాక్చువల్లీ కొంచెం ఎడిటింగ్ చేసేదుంది. రేపు మార్నింగ్ త్వరగా లేచి ఆ ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి నేను. ఎందుకంటే రేపే డెడ్‌లైన్ ఉంది అది. అసలు ఈ రోజే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను గానీ, మూవీకెళ్ళొచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. మూవీ కన్నా ఫుడ్ దగ్గర ఎక్కువ లేట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ మేము మెరిడియన్‌కెళ్ళాము. అక్కడ వెజ్ లేదని చెప్పి మళ్ళీ మేము వెనక్కొచ్చి ఎస్ఆర్ నగర్‌లో చాప్ స్టిక్స్ దగ్గర అయితే తిన్నాము. అక్కడ కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా వేస్ట్ అయిపోయింది అక్కడే. సో యాహ్ గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇట్లాంటి వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకు డెఫినిట్‌గా కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఎప్పుడు నేను షాపింగ్ వ్లాగ్స్ ఇవే చేస్తాను కదా! మోస్ట్‌లీ డే ఇన్ మై లైఫ్ ఇదే ఫస్ట్ వ్లాగ్ నేను డే ఇన్ మై లైఫ్ చేయడం. సో యాహ్ మీకైతే ఎలా అనిపించిందో డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో అయితే చెప్పండి. And if you like this video, do like, share and subscribe and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.